జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులని, వారి వల్లే ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో అవకాశం లభిస్తుందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు గాదె శ్రీనివాసులు నాయుడు కొనియాడారు. వైజాగ్ మీడియా అవార్డ్స్ స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం VMRDA చిల్డ్రన్స్ ఎరీనాలో 44 మంది జర్నలిస్టుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలను ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ సహకారంతో శ్రీలంక, కొలంబో, ఇండియాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అంతర్జాతీయ స్థాయి కళాకారులతో శాస్త్రీయ, జానపద నృత్యాలను ప్రదర్శించారని కమిటీ చైర్మన్ గంట్ల శ్రీనుబాబు, చీఫ్ ఆర్గనైజర్ ఆర్ నాగరాజు పేర్కొన్నారు. మన వ్యక్తే, బేడి గారు మన వ్యక్తే. అయితే వీసీ గారు వాళ్ళ నాన్నగారు ప్రతి ఏటా కూడా మనం వీసీ రిజిస్టర్ గారి చేతుల మీదుగా మనం పురస్కారాలు తీసుకోవడం అలవాటు. ఎందుకంటే గవర్నర్తో సమానం. అందుకని ఎప్పుడు కూడా మేము ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి గురువర్యులు, పెద్దలు, స్వామిలుకి పెద్దలు మంచి మనసు, అలాగే ఎప్పుడు ఈ రోజులో విశాఖపట్నంలో NCC వాళ్ళు తీసుకొచ్చే మెడల్స్తో ఇక్కడ విశాఖపట్నం ప్రజలందరికీ చూపిస్తున్నటువంటి ఇష్టం మా తండ్రి గారు లాంటి ఆయన. ఎందుకంటే చాలా సౌమ్యులు, ఆయన సైలెంట్ ఉంటారు, ఎప్పుడు కూడా ప్రచారం కోరుకోరు. నిన్న కూడా ఒక మలేషియా టీంకి అక్కడ అద్భుతమైన పథకాలు సాధించారు. మా శ్రీనివాసరాజు గారు నిన్న ప్రశ్నలు పంపించారు. ప్రతిదీ కూడా 4 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, 2 సిల్వర్ 2 గోల్డ్ మెడల్స్. ఈ మధ్యకాలంలోనే మొన్న మన CP గారి చేతుల మీద కూడా కొంతమంది క్రీడాకారులను సత్కరించుకున్నాం. బేడి గారికి అలా మా చిన్ననాటి స్నేహితులైన మేమందరం కూడా ఏ రోజు కూడా ఆయన ఎప్పుడు కూడా మేమేమీ అడగం. మీరు వస్తే చాలని కోరుకుంటాం. ఏంటి పారిశ్రామికవేత్త, ఈరోజు వాళ్ళిద్దరు కుమారులు కూడా డాక్టర్స్, బెహ్రా ఆసుపత్రి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టుల పిల్లల్లో ప్రతిభా పాఠవాలు గుర్తించి మరి సుమారు 41 మందికి మా సోదరుడు ఆర్ నాగరాజ్ పట్నాయక్ గారి నేతృత్వంలో 41 మందికి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసాం. అలాగే 121 మంది జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ చేసాం. మరి ఈరోజు శ్రీలంక, పశ్చిమ బెంగాల్తో పాటు అనేక ప్రాంతాల నుంచి వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్స్చేంజ్లో భాగంగా మరి సోదరుడు కొరియోగ్రాఫర్ కాబట్టి మరి వాళ్ళందరినీ రప్పించి ఈరోజు జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా సాంస్కృతిక పసంద ఏర్పాటు చేశారు. మరి రకరకాల నృత్యాలు కూడా ఈరోజు ఎంతో మంత్రముగ్ధులు చేశాయి. మేము ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి ఏడాది మేము ఇద్దరమే, ఒకరు కల్చరల్స్, ఒకరు ప్రతిభా పురస్కారాలు, ఒకరు స్కాలర్షిప్స్ చూసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసాం. ప్రధానంగా మేము ఎక్కడున్నా సరే జర్నలిస్టులు బాగుండాలి, వారి కుటుంబ సభ్యులు బాగుండాలి, వారి పిల్లలు బాగుండాలి అన్నదే మా ఆకాంక్ష. మరి ఈరోజు ఇంత పెద్ద దాదాపు 550 మందికి భోజనం ఏర్పాటు చేసాం. అలాగే మార్నింగ్ అల్పాహారం ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యుల కోసమే ఏర్పాటు చేసినవే. జర్నలిస్టులు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అన్నదే మా ఇద్దరు ఆకాంక్ష. థ్యాంక్ యూ.